లాస్ట్ ఇయర్ దేవుడిని కోరుకున్న బిజీ ఉండాలని చూపిస్తా ఆగరా అన్నాడు. మరి ఈ సినిమా ప్రమోషన్స్ కి రానంత బిజీ అయిపోయారు కదా. ఆ సిచ్యువేషన్ కి వచ్చింది ఇప్పుడు. హౌ ఆర్ యు హ్యాండ్లింగ్ దిస్ కరణ్? ఆపర్చునిటీ ఆఫ్ అ లైఫ్ టైమ్. దేర్ ఆర్ మేకర్స్ హూ లుక్ అప్ టు యూ. తరుణ్ భాస్కర్ ఎందుకు ఎక్కువ సినిమా తీయలేకపోతున్నాడు అని చెప్పేసి కొనే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకేం చెప్తారు? ఒక రోజు కూర్చున్న పెన్ను పేపర్ తీసుకొని, అరే నువ్వు అసలు నిజంగానే లేజీనా అంటే కాదు, నేను పిచ్చి కొట్టు కష్టపడ్డది కడుతున్నాను. వాట్స్ హ్యాపెనింగ్ ఈజ్ కొన్ని ప్రయత్నాలు జరిగినాయి, కొన్ని పెద్ద సినిమాలు చేద్దామన్న ట్రావెల్ త్రూ డిఫరెంట్ బోట్స్, హోస్టింగ్ అని కానీ ఇప్పుడు మీరు చెప్పిన ఇవన్నీ కూడా ట్రై చేస్తున్నారు. డిడ్ దట్ గివ్ యూ ద ప్రాపర్ సాటిస్ఫాక్షన్? సో అదొక తీట, అదంతా ఎంజాయ్ చేసి దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే ఫస్ట్ పెట్టిన గుడ్డే బాగుంది. రియలిజంతో సినిమాలు తీసేటప్పుడు కాన్షియస్నెస్ అనేది విల్ ఇట్ ఎఫెక్ట్ యువర్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ యాజ్ వెల్? బట్ ఐ థింక్ ఐఎమ్ ఓవర్కమింగ్ దట్ యాజ్ ఐఎమ్ గోయింగ్. ఇప్పుడు దురంధర్ చూసినప్పుడు ఐ రియలైజ్ దట్ దిస్ ఇస్ ఇన్ మై కప్ ఆఫ్ టీ, దిస్ ఇస్ లైక్ మై కప్ ఆఫ్ టీ. ఐ కెన్ డెఫినెట్లీ. తరుణ్ అండ్ నాని కాంబినేషన్ లో సినిమా వస్తే భలే ఉండేది అని చెప్పి ఎప్పుడు అనిపించేది. అనుకున్నాం, ఇట్ హ్యాపెండ్. ఇన్ ఫ్యాక్ట్ కపుల్ ఆఫ్ స్టోరీస్ వర్ ఆల్సో బీయింగ్ బౌన్స్డ్ అబౌట్ పెళ్లి చూపులు 2 అని చెప్పేసి చాలా క్యాజువల్ గా చెప్పేశారు, లుకింగ్ ఫార్వర్డ్ అన్నట్లుగా. విల్ దట్ బి పాసిబుల్? పెళ్లి చూపులు 2 విత్ విజయ్ అన్నది. పెళ్లి చూపుల మీద మీ ఒపీనియన్ ఏంటి? యావరేజ్ సినిమా, ఓవర్ హైప్ అయిందంతే. హాయ్ తరుణ్. హాయ్ ధీరజ్, హౌ ఆర్ యు? ఆల్ గుడ్, హౌ ఆర్ యు? ఆల్ వెల్ మ్యాన్. సో ఎలా ఉన్నాయి థింగ్స్? గోయింగ్ ఆన్. లాస్ట్ ఇయర్ దేవుడిని కోరుకున్న బిజీ ఉండాలని చూపిస్తా ఆగరా అన్నాడు. ఓకే, మరి ఈ సినిమా ప్రమోషన్స్ కి రానంత బిజీ అయిపోయారు కదా. ఆ సిచ్యువేషన్ కి వచ్చింది ఇప్పుడు. బట్ అనుకోకుండా కన్వర్జ్ అయింది అనమాట. నేను ఎప్పుడో 2024-25 నుంచి వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్సే, బట్ దర్ ఆల్ కమింగ్ నౌ. సో దీని అప్డేట్స్ రాను జనాలు కూడా చెప్తున్నారు, అరే నువ్వు డైరెక్షన్ ఆపేసి ఇవన్నీ అంటే. కాదురా, అవన్నీ పాత బాకీలు రా, మీకు అర్థం కాదు ఎందుకు, మా పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్ ఎందుకు అర్థమవుతలేదని. ఓకే, బట్ హౌ ఆర్ యు హ్యాండ్లింగ్ దిస్ తరుణ్? అరే ఐ కాంట్ కంప్లైన్ అట్ ఆల్. అంటే దిస్ ఇస్ జస్ట్ అదృష్టం. అదృష్టము. ఐ డోంట్ లుక్ ఎనీథింగ్ లైక్ లైక్ అ హీరో మెటీరియల్ పర్సన్ ఆర్ సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్ ఆల్సో. ఫిల్మ్స్ ఈ నా వైపు రావడం అన్నది నా అదృష్టం. వాళ్ళు దే సీయింగ్ సమ్ మార్కెట్, అంటే మార్కెట్ కూడా అంత పెద్ద మార్కెట్ ఏం లేదు, అయినా కానీ నా మీద ఆ బెడ్ తీసుకోవడం అన్నది ఇట్స్ ఆపర్చునిటీ ఆఫ్ అ లైఫ్ టైం. నాకు రుణపడి ఉండాలి కానీ నేను ఎప్పుడూ కంప్లైంట్ చేయొద్దు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ ఫైండ్ డైరెక్షన్ మోర్ సాటిస్ఫైయింగ్. కాకపోతే దిస్ హెస్ పేడ్ మై బిల్స్ ఆల్సో. ఐఎమ్ గెటింగ్ పేడ్ ఫర్ డూయింగ్ సంథింగ్ దట్ అండ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ అ సెట్ అన్నదే నాకు చాలా ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. సో ఐ కాంట్ కంప్లైన్ అట్ ఆల్. ఓకే, సో బేసికలీ మామూలుగా చూస్తున్నాను అనమాట. అసలు గోయింగ్ బ్యాక్ టు యువర్ వర్క్, ఇట్స్ ఆల్మోస్ట్ ఎ డెకేడ్. సో జూలై 2016 మధ్యలో కోవిడ్ 2 సంవత్సరాలు తీసి పక్కన అది అసలు జస్ట్ పాజ్ కొట్టినాను అంతే. అదే అంటే ఎలా వేసుకున్నా సరే ఆల్మోస్ట్ ఒక డెకేడ్ ఆఫ్ ఇది తరుణ్ భాస్కర్ లో. లైక్ వాట్ ఈస్ దట్ లెర్నింగ్ ఫర్ యూ తరుణ్? లర్నింగ్ అంటే కన్సాలిడేట్ చేసి చూస్తే ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హ్యావ్ చేంజ్డ్ ఎనీథింగ్. కానీ ఒకటి ఐ రియలైజ్ దట్ వెరీ వెరీ క్లియర్లీ దట్ నేను కొంచెం మా నాన్నలాగానే అనమాట. కొంచెం రిబెల్ మా నాన్న, డబ్బులు అంటే పట్టించుకోడు ఇది అది అని. కానీ నేను మా నాన్నకి ఎప్పుడు చెప్పేది, డబ్బులే వాల్యూ, నువ్వు అది చూడకుంటే ఎట్లా అని సినిమా ఇండస్ట్రీకి వచ్చిన. కానీ ఐ థింక్ ఐఎమ్ లైక్ మై ఫాదర్ వెన్ ఐ కేమ్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. డబ్బులు పక్కన పెట్టి నాకు నచ్చినవి చేసుకుంటూ ఉండే వరకు I feel somewhere the industry or the business part of it, they only look at you in terms of numbers. Maybe I should focus on that, because ఏదైనా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ నంబర్స్ చూసుకుంటే దట్ ఈస్ ద వే ద నంబర్ ఆఫ్ పీపుల్ హు హావ్ వాచ్డ్ యువర్ ఫిల్మ్. మొన్న కూడా ఎవరితో ఏం చెప్తున్నా అంటే ఫ్రైడే బిజినెస్ అన్నది ఒక డిఫరెంట్ యానిమల్. తర్వాత ఓవర్ టైమ్ సక్సెస్, ఓవర్ టైమ్ దానికి దట్స్ అ డిఫరెంట్ బిజినెస్. కానీ దాంట్లో బిజినెస్ లేదు. హాలీవుడ్లో ఏంది అంటే ఇప్పుడు మనం డర్టీ డాన్సింగ్ అన్న సినిమా ఉంది, దానికి ఇప్పటికీ కూడా దే గెట్ పే చెక్స్. మొన్న కూడా అనిల్ కపూర్ గారు స్లమ్ డాగ్ మిలియనేర్కి హీ గాట్ అ పే చెక్. దట్ ఈస్ రాయల్టీ. సో వీ డు నాట్ హ్యావ్ దోస్ రాయల్టీస్. అదర్వైజ్ వాట్ విల్ హ్యాపెన్, ఆ రాయల్టీస్ ఉంటే దెన్ ఇట్స్ అ కంపేరబుల్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు ఫ్రైడే సినిమాకి ఇప్పుడు ఆయన వేసుకున్న షర్ట్ కలర్ బ్లూ, ఆయన వార్డ్రోబ్ అంతా బ్లూ ఉండాలి అన్న థాట్ ప్రాసెస్ అవసరం లేకపోవచ్చు. వీ కెన్ బీ లౌడ్ అండ్ గెట్ అవే విత్ ఇట్. బట్ ఓవర్ టైమ్ పీపుల్ లైక్ ద డీటెయిల్స్.
యూ బికమ్ అ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. కానీ దానికి ఫ్రైడేకి స్కోప్ లేదు. సో ఎక్కడ ఐ ఫీల్ రిగ్రెట్ఫుల్ ఈస్ దట్ వీ షుడ్ హ్యావ్ ఫోకస్ మోర్ ఆన్ అ సిస్టమ్ దట్ అవార్డ్స్ ఈవెన్ దిస్ కైండ్ ఆఫ్ సినిమా. అప్పుడు ద హోల్ ఈకో సిస్టమ్ విల్ వాల్యూ యూ బెటర్. ఎందుకంటే అదర్వైజ్ విల్ ఓన్లీ లుక్ ఎట్ ఫ్రైడే బాక్స్ ఆఫీస్ నంబర్స్ అండ్ కాల్ యూ అ స్మాల్ ఫిల్మ్ మేకర్ ఆర్ పుట్ యూ ఇన్ వన్ కేటగిరీ. నువ్వు క్రాఫ్ట్లో ఎంత కేర్ తీసుకున్నా కానీ దానికి ఇన్సెంటివైజ్ చేయడానికి ఒక సిస్టమ్ లేదు అన్నది దట్స్ అ బిగ్ లెర్నింగ్. ఐ మీన్ దట్ ఈస్ దట్స్ మోర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ అంతే. సో అది దట్స్ మై లెర్నింగ్. cannot be changed in a day, but there should be a transition for it. It took 10 years to understand. Okay, ఎందుకంటే I was going through older interviews of రాజ్ కందుకూరి గారు. Yeah. సో ఆయన ఈవెన్ బిఫోర్ అనౌన్సింగ్ ద ఫిలిం, అంటే ఇట్లా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చే ముందు వన్ ఆఫ్ హిస్ ఇంటర్వ్యూస్ లో ఈ మెన్షన్, నా దగ్గరకు ఒక కొత్త కుర్రాడు వచ్చాడు, వచ్చి అసలు సార్ నాకు ప్రొడక్షన్ సపోర్ట్ వద్దు, లైట్లు కూడా వద్దు, నేను సినిమా తీసిస్తా అని చెప్పి అన్నాడు. సో ఐఎమ్ క్యూరియస్ అబౌట్ హిస్ ఇంట్రెస్ట్. చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పాడు నాకు స్టోరీ. హీ డిడెంట్ రివీల్ యువర్ నేమ్, క్యాస్ట్ ఎవరు, ఎవరు, నథింగ్ ఎట్ ఆల్. సో ఇది నేను చేయబోయే సినిమా అని చెప్పి కొత్త కుర్రాడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు, లైట్స్ అవసరం లేదంటున్నాడు, అసలు ఎలా తీస్తాడో చూడాలనుకుంటున్నాను, సో ఐఎమ్ జస్ట్ ఇన్వెస్టింగ్ ఆన్ హిమ్ అని చెప్పేసి అన్నాడు. సో అంటే యూ యాక్చువల్లీ, అంటే మీరు ఏదో కొత్త గ్రామర్ తీసుకొచ్చారు అన్నాను, ఎందుకంటే సింగ్ సినిమా కానీ ఈ ప్రొడక్షన్ మీద అంతా లేకపోవడంతో ఒక సినిమా తీయడం అనేది, అంటే దెర్ బీన్ ఇండిపెండెంట్ సినిమా ఉండింది, దెర్ ఆర్ ఫిల్మ్ మేకర్స్ హు ఆర్ మేకింగ్ ఫిల్మ్స్ ఆఫ్ దట్ కైండ్, బట్ ఆ గ్రామర్కి ఒక గ్లామర్ తీసుకొచ్చిన డైరెక్టర్. లక్కీ అంటే అనుకోలేదు. అదే ఒక సినిమాలో వర్క్ చేయకుండా షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ టక్కుమనేసి ఏదో ధైర్యంతో దుంకేయడం అన్నది, there were two ways it would have gone. Either fall flat or do something big. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ చూసుకున్నా కానీ దాంట్లో కనిపించేది ఏంటి అంటే లాట్ ఆఫ్ బ్లిస్ఫుల్ ఇగ్నరెన్స్ ఆఫ్ ద గ్రామర్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆ బరువు అనేది డైరెక్టర్ మీద ఇంకా రాలేదు. అండ్ దట్ ఈస్ ద ఫ్రెష్నెస్ దట్ యు సీ ఇన్ ద ఫిల్మ్ ఆల్సో. అండ్ అదే పెళ్లి చూపుల్లో కూడా క్యారీ ఫార్వర్డ్ అయిందేమో. అంటే ఇదే తీరుగా తీయాలి, మేకప్ 3 లేయర్లు ఉండాలి, లేదు లైట్ కీ లైట్ పెట్టాలి, ఇది పెట్టాలి, అది పెట్టాలి, అవసరం లేదు అన్నది అయిపోయి, దాని తర్వాత పెళ్లి చూపుల తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలో రాను యాక్టింగ్ చేయంగా ఐ రియలైజ్ దట్ దేర్ ఆర్ సర్టన్ నార్మ్స్ ఇన్ ది ఇండస్ట్రీ. అది ఎందుకు ఏంది అని క్వశ్చన్ చేయము, చేసేస్తాం అంతే. సో దానివల్ల ఏమవుతుందంటే మనం ఒక బాక్స్లో పడిపోతాం, ఓకే ఇదే సినిమా అని. I am glad to have come from the other side, noticed the other side, and now I can make my choices very well informed. So yeah, that's a boon. బట్ ఇందాక మాట్లాడుతున్నారు కదా, లైక్ చిన్న సినిమా మేకర్ లేదంటే ఒక చిన్న సినిమా అనే ఒక కైండ్ ఆఫ్ ఒక ఇమేజ్ అనవసరంగా క్రియేట్ అవుతుంది అని చెప్పేసి. సో అంటే వర్ యూ రిలక్టెంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్? I wasn't reluctant, అదే అంటున్నాను. అంటే రిలక్టెంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ అంటే కరెక్టే, కాన్షియస్లీ నేను కొన్ని రిజెక్ట్ చేసుకున్నాను. పెళ్లి చూపుల తర్వాత దేవర్ అ లైన్ ఆఫ్ ఆఫర్స్, ఐ రిజెక్టెడ్ మోస్ట్ ఆఫ్ దెమ్. నేను ఐఎమ్ వెరీ గ్లాడ్ ఐ రిజెక్టెడ్ దెమ్. ఎందుకంటే ఈ నగరానికి ఏమైంది అయి ఉండకపోవచ్చు, ఏదో ధైర్యంతో లేకుంటే అరగెన్స్ తోటో లేకుంటే ఏదో కాన్ఫిడెన్స్ తోటో ముందుకెళ్ళిపోయినా. ఐ థింక్ ఇట్ వర్క్డ్ ఇన్ మై ఫేవర్. అండ్ ఐ థింక్ ఇప్పుడు కూడా ఫ్యూచర్లో కూడా నేను అదే చేస్తాను. ఒకటి ఏంటి అంటే నాకు అర్థమైంది ఏంటి అంటే ఆఫ్టర్ 10 years నథింగ్ ఇస్ స్టాగ్నెంట్ ఇన్ ది ఇండస్ట్రీ. ఏ వస్తుంది మారుతుంది, ప్రతి ఫ్రైడే ఏదో చేంజ్ అవుతుంది. ఈ ఒక్క కెరియర్లోనే ఎక్స్పీరియన్స్ ఇస్ ద బిగ్గెస్ట్ బ్యాగేజ్. అదొక బరువు. నాకు 30 years తెలిసి ఇక్కడ అంటే నువ్వు యు ఆర్ 1 step అవుట్. ఎందుకంటే నాకు ఏం తెలియదు అన్నప్పుడే యు ఆర్ గోయింగ్ టు అడాప్ట్ అండ్ లెర్న్ అండ్ డూ సంథింగ్ న్యూ. అండ్ దట్ ఈస్ వాట్ పీపుల్ వాంట్. పీపుల్ వాంట్ నావెల్టీ. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ నావెల్, అదే రొట్టరా అన్ని ఒక్క టాపిక్ వచ్చిందంటే దెన్ దే ఆర్ నాట్ వాచింగ్ ఆల్సో కదా. సో ఐ థింక్ దట్స్ అ గుడ్ వే టు బీ ఆల్సో. ఓకే, అంటే బీయింగ్ యూ ఈజ్ ఫైన్ తరుణ్. అంటే దెర్ ఆర్ మేకర్స్ హూ లుక్ అప్ టు యూ. అంటే ఓకే తరుణ్ భాస్కర్ లాగా ఒక సినిమా తీయాలని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉన్నారు, బట్ తరుణ్ భాస్కర్ ఎందుకు ఎక్కువ సినిమాలు తీయలేకపోతున్నాడు అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకేం చెప్తారు? అదే నేనేమంటున్నా అంటే నాతో వచ్చిన వాళ్ళు కూడా తీసిన సినిమాలు అంతే, కానీ నా మీద ఎందుకో ఇదేస్తున్నారు ఎందుకో. బట్ నేను ఒకరోజు కూర్చున్న పెన్ను పేపర్ తీసుకొని, అరే నువ్వు అసలు నిజంగానే లేజీనా అంటే కాదు, నేను పిచ్చి గొడ్డు కష్టపడ్డాడు కడుతూ ఉంటాను. ఇన్ఫ్యాక్ట్ మై పీపుల్ నో, మై టీమ్ మెంబర్స్ ఆల్సో నో. నా ఫ్రెండ్స్ అంటారు అరే కొంచెం రిలాక్స్ అవ్వు అని చెప్పేసి. బట్ ఐ థింక్ వాట్స్ హ్యాపెనింగ్ ఈజ్ కొన్ని ప్రయత్నాలు జరిగినాయి.
కొన్ని పెద్ద సినిమాలు చేద్దామన్న రైటింగ్ ఇదే అయింది. అది కాకుండా కూడా వాట్ ఐ హవ్ డన్ ఈజ్ ఐ హవ్ లివ్డ్ అ వెరీ క్రియేటివ్లీ ఎన్రిచింగ్ లైఫ్ ఈ 10 yearsలో. అందుకని అంటున్నాను ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ అనేసి. ఆపర్చునిటీస్ నాకు ఎట్లా వచ్చింది అంటే ఐ వాజ్ ద జడ్జ్ ఫర్ వన్ కామెడీ షో. ఐ హోస్టెడ్ అ టీవీ షో which didn't work well, but still I had the opportunity to interact with a lot of directors. అది కాకుండా యాక్టింగ్లో there was one stunt. Web series I was executed one production, and I also wrote in dialogues for a Tamil film into Telugu and all of that. So multitude of things that I've done that I'm creatively satisfied. But the major thing that missed out my time was direction. And ippudu I think I have enjoyed everything so much that I can laser focus onto the direction itself. Okay. And that time is coming now, 2007, 27 onwards. 17 లో ఉన్నాను చూడండి, ఇంకా 27. ట్రావెల్ త్రూ డిఫరెంట్ బోట్స్, అవును. ఇట్లా హోస్టింగ్ అని కానీ ఇప్పుడు మీరు చెప్పిన ఇవన్నీ కూడా ట్రై చేస్తున్నారు. అక్కడ మీరు కంటెంట్ ఎన్రిచ్మెంట్ యూ ఫెల్ట్ ఇట్, బట్ అది డిడ్ దట్ గివ్ యూ ద ప్రాపర్ సాటిస్ఫాక్షన్? Nothing as much as direction. Exactly. Nothing close to direction. అన్నీ టచ్ చేసి ఐ ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్. బీయింగ్ అ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అంటారు కదా, సో అదొక తీట. అదంతా ఎంజాయ్ చేసి దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే ఫస్ట్ పెట్టిన గుడ్డే బాగుందండి అయితే. బట్ ఐ థింక్ ఐ హ్యాడ్ టు గో త్రూ ఆల్ ఆఫ్ దట్ టు అండర్స్టాండ్ ఆల్సో. నాకు ఇంకోటి ఫెనామినలీ నాకు ఏమనిపించింది అంటే ఐ హ్యావ్ బిన్ ఆన్ ది అదర్ సైడ్. ఐ హ్యావ్ టేకెన్ ఇంటర్వ్యూస్ లైక్ హౌ యూర్ టేకింగ్ అన్ ఇంటర్వ్యూ, అండ్ ఐ హ్యావ్ హోస్టెడ్, ఐ హ్యావ్ యాక్టెడ్, వేరే వేరే క్రాఫ్ట్స్లో ఉన్నాను. పోస్టర్స్ డిజైన్ చేస్తున్నాను, ఎడిటింగ్ చేస్తున్నాను, ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్ చేస్తున్నాను. Now my sensitivity to the other craft and the entire ecosystem of media, journalism and everything has increased a lot. నా అండర్స్టాండింగ్ ఇంక్రీజ్ అయింది. ఐఎమ్ వెరీ షూర్ దట్ ఐఎమ్ అ మచ్ బెటర్ పర్సన్ దెన్ 2016. And it took a decade for me to get here, so Okay. for sure. No, as a person I can see that. ఎందుకంటే పెళ్లి చూపులు అండ్ ఆఫ్టర్ దట్ యూస్ టు ఇంటరాక్ట్ లైక్ ఏ ఇంట్రోవర్ట్. అసలు మాట్లాడడానికి కూడా ఆలోచించుకొని ఒకసారిలో దట్టు ఎక్కువ ఇంగ్లీష్ లో మాట్లాడేస్తారు అని చెప్పేసి ఒకటి ఉండడం వల్ల ఓకే కొంచెం ఇంగ్లీష్ తెలుగు మిక్స్ చేసి మాట్లాడాలని చెప్పేసి మైండ్ లో 2-3 సార్లు ఆలోచించుకొని కొంచెం మెల్లగా స్పష్టంగా మాట్లాడడానికి ట్రై చేశారు. ఇప్పుడు అసలు ఫ్రీ ఫ్లో లో ఇప్పుడు అది ఫ్లో లో వచ్చేసింది, ఇంకా అయిపోయింది. అసలు ఇప్పుడు ప్రెస్ మీట్ లో మీరు మీడియానే ర్యాగింగ్ చేసినట్టు ఉంటాయి అసలు. 10 years పట్టింది అది. చాలా కాన్షియస్ క్యాలిబ్రేటెడ్ లెర్నింగ్ అది. ఓకే, అంటే ఈ క్యాలిబ్రేటెడ్ లెర్నింగ్ లో లైక్ అంటే మీరు ఓపెన్ అప్ అయ్యారా, లేదంటే యూ హ్యాడ్ టు ఓపెన్ అప్ అనే కైండ్ ఆఫ్ ఒక థాట్ వచ్చిందా? లేదు, అంటే నాకైతే మా నాన్నకే నేను క్రెడిట్ ఇవ్వాలంటే సినిమాల కంటే ముందు నేను చాలా ఇంట్రోవర్ట్ని, స్టేజ్ మీద ఎక్కడానికి నాకు చాలా భయస్తుండ అనమాట. బట్ హీ పుష్డ్ మీ ఇంటూ అ లాట్ ఆఫ్ థింగ్స్. అక్కడ నేను లెర్నింగ్ నాకు తక్కువ ఉన్నా కానీ నాకు అర్థమైంది ఏంటి అంటే వెన్ యూఆర్ ఫేసింగ్ యువర్ వర్స్ట్ ఫియర్ కదా, అదంతా భయంకరంగా అనిపించదు రెండోసారి. అదో 3 సార్లు 4 సార్లు వెళ్ళిన తర్వాత దాని మీద ఒక పట్టు వచ్చేస్తుంది. అండ్ ఓనింగ్ ద స్టేజ్, స్పీకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ మైక్ కూడా అదొక మసిల్ మెమరీ లాగా మనకి ఉండిపోతుంది. అండ్ లైక్ ఎనీ మసిల్ యూ హ్యావ్ టు ట్రైన్ ఇట్ అట్ ద జిమ్. సో మెంటల్ మసిల్ని కూడా మనం ట్రైన్ చేస్తూ ఉండాలి. భయం పోవాలన్నా, ఒక స్టేజ్ ఫియర్ వెళ్ళాలన్నా. మేజర్గా ఈ ఫీల్డ్లో నాకు అర్థమైంది ఏంటి అంటే నా క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి అంటే నా పక్కనోడు నా గురించి ఏం ఆలోచిస్తున్నాడు అని ఒక కన్నేసి ఉంచాలి. అట్ ద సేమ్ టైమ్ వెన్ యూఆర్ యాక్టింగ్ అదంతా మర్చిపోవాలి. ఇట్స్ అ వెరీ వెరీ యునీక్ సిచ్యువేషన్ అనమాట. సో దాన్ని మాస్టర్ చేయడానికి యూ హ్యావ్ టు పుష్ యువర్ సెల్ఫ్ అవుట్ దేర్. యూ హ్యావ్ టు బీ అకస్టమ్ టు హ్యూమిలియేషన్. ఇవాళ అయితే ఫేమ్ అన్నది ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ సైడెడ్. మనం ఏది బయట పెట్టినా కానీ 10 మంది క్రిటిక్స్ ఉంటారు, 10 మంది ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు. సో యూ గాట్ టు టేక్ ఇట్ విత్ అ పించ్ ఆఫ్ సాల్ట్. దానికి ఒక థిక్ బర్రెతోలు అంటారు కదా, డెవలప్ అయిపోవాలి. బర్రె మీద వాన పడ్డట్టు ఉండాలి. ఇట్ టేక్స్ అ లాట్. అది మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళొద్దు. బట్ యూఆర్ ఆల్వేస్ లైక్ దట్ కదా తరుణ్, లైక్ యూ నెవర్ టేకెన్ ఎనీథింగ్ నో, సీరియస్లీ. ఐ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఐ జస్ట్ యాక్ట్ వెల్. ఓకే, కానీ నాకు చాలా హర్ట్ అవుతా. నేను నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, నా కజిన్స్ అందరికీ చిన్నప్పటి నుంచి వీడంత సెన్సిటివ్ ఎవరు లేడరా అని నా దగ్గర పెట్టుకోకపోయేటోళ్ళు. నన్ను చిన్న మాట అంటే అలిగి ఏడ్చేవాడిని అనమాట. సో దే యూస్ టు అవాయిడ్ ప్లేయింగ్ క్రికెట్ విత్ మీ ఆల్సో. సో అట్లాంటి మైండ్ సెట్ అవుట్ అయిపోతే ఏడుస్తారని ఏడిపించిన బై మిస్టేక్ వీడిని ఒక మాట తెలియకుండా అన్నా వీడు పోయి ఏడ్చుకొని వీళ్ళ నాన్నకో అమ్మకో చెప్తాడన్న క్యారెక్టర్ నాది. సో అక్కడి నుంచి ఇప్పుడు టు గ్రో అ థిక్ స్కిన్ అన్నది టుక్ అ లాట్. బికాజ్ సమ్ ఆఫ్ ద కామెంట్స్ ఎప్పుడో అంటే
ఓకే, క్రిటిసిజం తీసుకోవడం అన్నది చాలా క్విక్గా వచ్చేస్తుంది ఇండస్ట్రీలో. కానీ అన్బయస్డ్గా నిన్ను ఇంకా ఫ్లేరప్ చేసుకొని అమ్మని ఇంట్లో వాళ్ళని కూడా తిట్టే పరిస్థితి ఇప్పుడు ఇంటర్నెట్లో వస్తుంది కాబట్టి దట్ ఐ కుడ్ నాట్ టేక్. చాలా సీరియస్గా తీసుకున్నాను. ఐ డన్ అ లాట్ ఆఫ్ కంప్లైంట్స్ అండ్ ఐ మేక్ షూర్ ఐ కాల్ దోస్ పీపుల్ అండ్ డిడ్ వాట్ ఎవర్ ఐ కుడ్ డూ. కానీ I went through a lot to basically calm down and understand that it's a part of my job to put my personality out there. That is a sacrifice that I'm doing. ఓకే. People think they know me. ఇప్పుడు వాళ్ళు అక్కడ కూర్చొని యూట్యూబ్లో చూసుకొని వాడు నా పోస్ట్ చూసి వీడి జ్యూస్ అయిపోయింది, ఇంకా వీడు తీయలేడు, అయిపోయింది, వీడి ఫ్యామిలీలో ఇది జరిగి ఉండొచ్చు, వీడి పర్సనల్ లైఫ్లో ఇది అయింది, అందుకని వీడు రావట్లేదు అని జడ్జ్ చేస్తారు. కానీ వాడికి అసలు ఏం తెలియదు అన్న విషయం నాకు అర్థమైంది. సో వాడు ఏం తెలియకుండా వాడు మాట్లాడుతున్నాడు అన్నది పీపుల్ టేక్ అ లాట్ ఆఫ్ ప్రైడ్ ఇన్ నోయింగ్ ద పర్సనాలిటీ. వీడు ఇంతేరా అన్న దాని మీద ఏదేదో సుపీరియారిటీ కాంప్లెక్స్. సో టు అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ దిస్, టు అండర్స్టాండ్ దేర్ మెంటాలిటీ అండ్ టు నాట్ టేక్ దెమ్ సీరియస్లీ టుక్ అ లాట్ ఆఫ్ టైమ్. ఓకే, ఓకే, కూల్. సో అయితే లైక్ మీరు ఫస్ట్ నుంచి కూడా ఫ్రమ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ యూ ఆల్వేస్ అంటే సీన్ కంపోజిషన్లో కావచ్చు, లేదంటే క్యారెక్టర్ రైటింగ్లో కావచ్చు, యూ టేక్ ఎక్స్పీరియన్సెస్ ఫ్రమ్ యువర్ పర్సనల్ లైఫ్ ఫర్ ద సీన్స్ యూ సీన్ అరౌండ్ క్యారెక్టర్స్, మీరు చూసిన ఫ్రెండ్స్ ఇవన్నిటిలో కూడా. సో అంటే అదొక రీజన్ అనుకోవచ్చా దట్ మేడ్ యూ స్లో డౌన్? ఎక్స్పీరియన్సెస్ త్రూ మాత్రమే సినిమాలు తీయడం అనేది? లేదు, అది ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది కానీ పెళ్లి చూపులు కానీ దట్స్ ఫైన్. కాకపోతే రాములా అని ఒక సిరీస్ చేసినప్పుడు దాంట్లో వచ్చి ఇట్స్ అ కంప్లీట్లీ జర్నలిస్టిక్ అప్రోచ్ వి టుక్ కదా. అంటే కరీంనగర్లో ఒక ఈవెంట్ జరిగింది, ఒక పేపర్లో ఒక దాని గురించి ఒక వర్డ్ పడింది, ఒక ఆర్టికల్. ఆ ఆర్టికల్ బేసిస్ మీద తీసుకొని వీ క్రాఫ్టెడ్ అ సీన్ అండ్ వీ క్రియేటెడ్ క్యారెక్టర్స్ అవుట్ ఆఫ్ దట్. సో ఐ డోంట్ బిలీవ్ దట్ నేను దానికి మాత్రమే పరిమితం అని అనుకోవట్లేదు. సో వన్ థింగ్ ఫర్ షూర్ ఈజ్, ఏదైనా కానీ ఒకటి మనం గుర్తించాల్సింది ఏంటి అంటే, డిఫరెంట్ డైరెక్టర్స్ మేక్ ఫిల్మ్స్ అంటే దాన్ని డిఫరెంట్ బాటిల్స్ లాగా ఆలోచించాలి, కానీ పోర్ చేసే లిక్విడ్ ఏదైతే ఉందో అది లోపల నుంచే రావాలి. ద ఇమోషన్స్ దట్ యు ఎక్స్పీరియన్స్ హ్యావ్, అదొక వెల్ ఆఫ్ ఇమోషన్స్ ఉంటేనే మీరు దాని నుంచి తోడే వచ్చింది, లేదంటే ఇంకా ఫేక్ అనిపిస్తుంది. సో యూ హ్యావ్ టు లివ్ అ లైఫ్ అండ్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద వరల్డ్ అండ్ దెన్ పోర్ ఇట్ ఇన్ టు ద ఫిల్మ్. కానీ ఆ స్ట్రక్చర్ ఆఫ్ దట్ బాటిల్ ఏదైతే ఉందో దట్ ఈస్ వెరీ టెక్నికల్. దానికి స్ట్రక్చర్ ఉంటుంది, దానికి ప్లాట్ అనేది ఉంటుంది, దాన్ని ఇంజనీర్ చేయాలి. కానీ అదేదో ర్యాండమ్గా రోడ్డు మీద వచ్చింది చూసి చేద్దాం అనుకుంటే యూ విల్ నెవర్ మేక్ అ స్టోరీ. సో దట్ ఐఎమ్ వెరీ వెరీ అవేర్ ఆఫ్. సో దెర్ ఇస్ నో that doesn't slow me down at all. ఓకే, ఓకే. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్ ఆర్ బేస్డ్ ఆన్ రియలిజం. కరెక్ట్. కొంచెం రియలిజం దగ్గరగానే ఉంటారు, అంటే ఓవర్ ద బోర్డ్ వెళ్ళరు. థాట్ ప్రాసెస్ కానీ లేదంటే షార్ట్ మేకింగ్ కానీ ఎక్కడ కూడా, బికాజ్ ఐ లవ్ యువర్ షార్ట్ డివిజన్ స్పెసిఫిక్గా. ఎందుకంటే ఒక షార్ట్ నాకు చాలా సీన్స్ ఉన్నాయి, కానీ స్పెసిఫిక్గా థింగ్స్ ఏంటంటే ఎక్కడ కూడా ఒక ఈవెన్ అక్కడ జస్ట్ సిట్టింగ్ అండ్ స్టాండింగ్ షాట్స్ లో కూడా చిన్న లాగ్ కనబడదు. చాలా చాలా క్వర్కీగా ఉంటాయి, చాలా సింపుల్ గా ఉంటాయి. సో ఎవ్రీథింగ్ ఈస్ డన్ విత్ షార్ట్ డివిజన్ ప్రిసైస్లీ. సో ఈ కైండ్ ఆఫ్ ఒక రియలిజంతో సినిమాలు తీసేటప్పుడు, అండ్ అంటే ద వే ఐ ప్రెజెంట్ ద సినిమా టు ద ఆడియన్స్ షుడ్ బి గుడ్ అనే ఒక కాన్షియస్నెస్ తో ఉన్నప్పుడు, ఆ కాన్షియస్నెస్ అనేది విల్ ఇట్ ఎఫెక్ట్ యువర్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ యాజ్ వెల్? 100%. అంటే ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ ఆల్సో. ఎందుకంటే నాకు అది ఒక పెద్ద డిబేట్ గా మారింది. ఇప్పుడు ఓవర్ బోర్డ్ వెళ్ళడం అన్నది ఏంది అంటే ఎస్కేపిజం అనుకుందాం. అంటే మామూలుగా ఇప్పుడు జనాలకి ఏంది అంటే, నాకు నా లైఫ్ చూసే ఇంట్రెస్ట్ నాకు లేదు థియేటర్కి వచ్చి, నేను ఒక 10 మందిని కొట్టాలి అన్న జోన్లో నేను వెళ్తున్న సినిమా కంటే దాని వెనకాల స్టూపిడిటీ అనేసి నేను అనుకునేది ముందు. అంటే ఏముంది, ఫిజిక్స్ లేకుండా ఎవడో గాల్లో అదంతుంటే చూడడం ఏంది, దానికి ఫ్యానిజం ఏంది, ఇదేంది అదేంది అని. కానీ నాకు అర్థమైంది ఏంది అంటే, ఇట్ ఈస్ కేటరింగ్ టు ద సైకాలజీ ఆఫ్ అవర్ ఆడియన్స్. అండ్ ఏదో మిస్ అవుతుంది వాళ్ళ లైఫ్లో. వాళ్ళు దే వాంట్ టు విన్, లేదు అంటే వాళ్ళు గుర్రం మీద బెట్టుగాద్దామని. ఇట్ బికమ్స్ లైక్ అ ఫుట్బాల్ మేనియా. ఇప్పుడు ఏదైతే మనకి మాంచెస్టర్ యునైటెడ్ వర్సెస్ లివర్పూల్ ఏదైతే ఫ్యాన్ ఇది ఉందో, లాజిక్ అటాచ్ చేయలేము దానికి. సిమిలర్లీ దీనికి కూడా వీఆర్ కాన్స్టెంట్లీ లుకింగ్ ఎట్ అ సంక్రాంతి విన్నర్, ఏ హీరో ఇదవుతుంది. ఇట్ బికమ్స్ మోర్ ఆఫ్ అ WWF కైండ్ ఆఫ్ అ మ్యాచ్ ఫర్ అస్, మోర్ దెన్ ది క్రాఫ్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఆర్ వాట్ ఎవర్ అన్నది నాకు ఒక కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ వచ్చింది. కానీ కెన్ ఐ డూ దట్ అన్నది
ఈ సెన్సిబిలిటీ లిమిటింగ్ చేస్తుందా అన్నదే దట్స్ ద డిబేట్ దట్ ఐమ్ కాన్స్టెంట్లీ డ్వెలింగ్ ఆన్. అంటే ఈవెన్ నౌ ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ టు గ్రాపుల్. ఎందుకంటే లాస్ట్కి వచ్చే వరకు ఒక సినిమాని చుట్టేయాలంటే, ఒక పెద్ద ఫైట్ ఒక డివైస్ చేసుకొని ఒక ప్లాట్ ఈవెంట్ చేయాలంటే కాన్స్టెంట్గా నాకు లిమిట్ అయ్యేది ఏంటి అంటే, ఇది నా రియల్ లైఫ్లో జరగొచ్చా, ఇది నేను ఎట్లా చూపించాలి అన్న డిబేట్ నా మైండ్లో ఇప్పటికీ యాజ్ అ రైటర్ ఉంటుంది. బట్ ఐ థింక్ ఐఎమ్ ఓవర్కమింగ్ దట్ యాజ్ ఐఎమ్ గోయింగ్. ఇప్పుడు దురంధర్ చూసినప్పుడు I realized that this is in my cup of tea. This is like my cup of tea. I can definitely do research about real life, fire a gun, see how the guy reacts. Realism అయితే నేను చేయొచ్చు అన్న ఇంట్రెస్ట్, కుతూహలం అదేందో ఇట్స్ కమింగ్ అప్ రైట్ నౌ. బట్ యా, డెఫినెట్లీ సంథింగ్ ఇన్నోవేటివ్, ఒకటి వినూత్నంగా చేయాలి. వీ హ్యావ్ టు బేసిక్లీ కేటర్ టు ది ఆడియన్సెస్. నావెల్టీ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ ఫెమిలియారిటీ. ఫెమిలియారిటీ ఏంది అంటే, ఓకే నాకు ఈ ఫార్మాట్, ఈ కమర్షియల్ ఫార్మాట్ ఇష్టం, దాంట్లో నావెల్టీ, రియలిజం ఎట్లా చూపించచ్చు అన్నది, దట్స్ అ ఛాలెంజ్ దట్ ఐమ్ టేకింగ్ ఆన్. ఓకే, అంటే రియలిజంతో పాటుగా ఈ ఎమోషన్ అనేది కమర్షియలైజ్ చేయడం అనేది ఎంత వరకు టఫ్ టాస్క్ మీకు? ఎమోషన్ ఈజ్ సంథింగ్ దట్ యూ హ్యావ్ టు హ్యావ్ యాజ్ అ ఫిల్మ్ మేకర్. లేదు అంటే యూ కెన్ నెవర్ సీ సక్సెస్, నంబర్ వన్. బికాస్ ఆల్ దట్ వీఆర్ సెల్లింగ్ ఈజ్ ఎమోషన్. సినిమా అనేది ఒక ఎమోషనే. ఒక ఫ్రెండ్షిప్ అన్నది ఇఫ్ యూర్ సెల్లింగ్, ఒక లవ్ స్టోరీ ఇఫ్ యూర్ ఏబుల్ టు సెల్, ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ యూ ఆర్ బేసిక్లీ హ్యాండ్లింగ్ దోస్ ఎమోషన్స్ అండ్ హౌ వెల్ యూర్ కనెక్టింగ్ విత్ ది ఆడియన్స్. సో దట్ ఈస్ సంథింగ్ దట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ డూయింగ్. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ దట్. నా వీక్నెస్ వచ్చి ఇదే, గోయింగ్ అ లిటిల్ సినిమాటిక్, ట్రయింగ్ టు బ్రింగ్ ఇన్ దోస్ హై స్టేక్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఇన్ టు రియలిజం. That is what I'm still working on. I think I'll get there. Okay. So at least నేను as an audience నాకేం కొత్త లేదంటే, if I don't see a different side of Venkatesh sir, okay, I will not really give a shit about the film, I think. So నాకేంది అంటే, I'll write the character first and see if Venki sir can fit in, or any other star can fit in, and see if I can show a different angle. That's my way of doing it. Okay. No, that's actually a good way. ఎందుకంటే ఈ మధ్య వింటేజ్ అని చెప్పి పాత సినిమా పాటలు అన్ని పెట్టేసి అబ్బాయి ఆల్రెడీ చూసాం కదా అనే ఫీల్ వస్తుంది, తప్పితే యూ కాంట్ ఫీల్ దట్ ఫ్రెష్నెస్ ఫ్రమ్ మోస్ట్ ఆఫ్ ద టాప్ యాక్టర్స్. నాకు అదే నాకు ఐ ఫీల్ దట్ వింటేజ్ ఇది అదే ఓకే, ఇట్ వర్క్స్ టు అ సర్టెన్ ఎక్స్టెంట్ ఏమో కానీ, ఒక క్యారెక్టర్ డ్రివెన్, ఓకే, ఎక్కడన్నా ఒక షార్ట్ రీక్రియేటింగ్ దట్, ఆర్ ఎక్కడన్నా ఫ్యాన్స్ ఒక ఈస్టర్ ఎగ్ పెట్టొచ్చు. Exactly. That'll be nice actually. That's something that we enjoy also, but not at the cost of ruining the realism of the story and the character. Exactly. That's all. అది దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. True. అయితే తరుణ్, అంటే మీరు ఫస్ట్ నుంచి లైక్ మీరు చేస్తున్న ఫిల్మ్స్ కానీ మీరు రైటింగ్ ప్రాసెస్ కానీ, ఐ పర్సనల్లీ థాట్ ఓకే తరుణ్ అండ్ నాని కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే భలే ఉండేది అని చెప్పి ఎప్పుడు అనిపించేది. సో ఎందుకని why did that అనుకున్నాం, it happened. In fact, a couple of stories were also being bounced about long time back. ఆయన గోవాలో ఉన్నప్పుడు నేను ఒకసారి వెళ్ళి ర్యాండమ్గా కలవడం జరిగింది. And I know that it's a perfect thing. Nani sir also mentioned that we should do something together అని. బట్ ఏమో నాకు ఈఎన్ఈ 2 రావడము లేదు అంటే, నాకు ఏంది అంటే, నాకు ఐఎమ్ నాట్ ఇన్ ది, మై బ్రెయిన్ డజంట్ వర్క్ ఇన్ ది ఇండస్ట్రీ అట్ ఆల్. నేను ఇట్లా బైక్లో పోయి మ్యూజిక్ ఇనుకొని ఏదో స్టోరీ రాసుకునే క్యారెక్టర్ నేను. ఇంకా అదే 2016 ఏ తరుణ్ ఉన్నాడో అదే అనమాట. నాకు ఇంకా వీళ్ళని పెట్టి ఇట్లా చేసి ఇట్లా చేయడం అన్నది మై బ్రెయిన్ డజంట్ వర్క్ లైక్ దట్ అన్ఫార్చునేట్లీ. సో నాకు ఆ స్టోరీ వచ్చిందంటే ఐ విల్ గో పిచ్ ఇట్, కానీ నాకు ఇప్పటి వరకు ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా అవ్వలేదు. అండ్ ఐ వాంట్ టు వచ్చినప్పుడు వెళ్తాను పక్క. ఎందుకంటే నాని ఇస్ సమ్మన్ హూ ఎంకరేజెస్ టాలెంట్ కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ బి అ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ అసలు టు వర్క్ విత్ నాని సార్, అండ్ ఐ థింక్ ఇట్ విల్ బి ఫ్లోయింగ్ లైక్ బటర్ అంతే. ట్రూ. సో కమింగ్ టు గాయపడిన సినిమా అంటే టూ మెనీ డైరెక్టర్ నేమ్స్ ఉన్నాయి ఇక్కడ. కశ్యప్ శ్రీనివాస్ యాక్చువల్ గా మొత్తం షార్ట్ ఫిల్మ్ ఫ్రెటర్నిటీ అంతా హ్యాపీ టు సీ కశ్యప్ ఆన్ స్క్రీన్ యాజ్ వెల్. ఎందుకంటే బీన్ ఫాలోయింగ్ హిస్ వర్క్ డ్యూరింగ్ షార్ట్ ఫిల్మ్స్ కదా అప్పటి నుంచి. సిరీస్ కూడా మన బ్రేకప్ కన్సల్టెంట్. సో అదే చాలా ఇప్పుడు పవన్ సాధనేని, తరుణ్ భాస్కర్, కశ్యప్ శ్రీనివాస్, ఈవెన్ విప్లవ్ కూడా he actually tried to be a director as well. Okay, then Vidyasagar that guy is also a director. Right? So many directors. అదే నాకేమనిపిస్తుందంటే ఈ టైంలో నాకు తెలిసి ఈ ప్యాటర్న్ ఇంకా ఎక్కువ కనిపిస్తుందేమో. ఎందుకంటే ఐ థింక్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ నో లాంగర్ అ మిస్టరీ. ఎవరెవరైతే రీల్స్ చేస్తున్నారో, ఇప్పుడు ఏఐ వీడియోస్ కూడా ఆన్లైన్ వస్తున్నాయి కదా, దర్ ఆల్ డైరెక్టర్ మెటీరియల్ ఉంది. దాంట్లో పెద్ద ఇదేం లేదు, దాంట్లో మిస్టరీ లేదు, ఏం లేదు.
అదే ఓ 2 గంటలు సస్టైన్ చేయగలిగితే మీరు డైరెక్టరే అంతే ఇంకా. సో ఇట్స్ నాట్ లైక్ అ బిగ్ డీల్ ఎనీమోర్. అదే సిచ్యువేషన్ లో ఐ థింక్ ఐ డోంట్ ఈవెన్ బాదర్ అబౌట్ వాట్ ద డైరెక్టర్ ఇస్ డూయింగ్. సో ఐ థింక్ ఇన్ అ వే వాళ్ళ విజనే వచ్చేస్తుంది. సో పెద్ద ఇంటర్ఫియరెన్స్ నా సైడ్ నుంచి జీరో ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఆల్ ద జీనియస్ ఇస్ కశ్యప్ శ్రీనివాస్. హీ రోట్ ఇట్, హీఈస్ డూయింగ్ ఇట్. ఐఎమ్ జస్ట్ అ పప్పెట్. ఓకే, యాక్టర్ పప్పెట్ అంటారు కదా, ఎన్ని అట్లా. సిమిలర్లీ పవన్ కూడా హీ మేడ్ వెరీ వెరీ కీ డిసిషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్. క్రియేటివ్గా ఏదేదైతే ఈ సినిమాకి సపోర్ట్ చేయాలనో చాలా దూరంగా ఉండి హీ వాజ్ బేసిక్లీ ఇన్స్ట్రుమెంటింగ్ ద హోల్ థింగ్ అండ్ ఇట్ వాజ్ బ్యూటిఫుల్ టు వాచ్. If somebody presents a project, it should be like how Pawan presented it, how he helped Kashyap, ఎన్ని గొడవలైనా ఏం కాన్ఫ్లిక్ట్స్ అయినా కానీ Kashyap was rooting for the film, Pawan was rooting for the film. Yeah. So the focus was that. It was not about personal credit or whatever the hell. అదొకటి. అదేవిధంగా భాను గారు, కళ్యాణ్ గారు, విజయ్ గారు, they're all directors. I mean, భాను గారు is a very very creative producer. గతంలో మనం చూసిన association with Geeta Arts also talks about the same things. It made huge hits. సో ఆయన పర్స్పెక్టివ్స్, ఆయనతోటి నేను స్టోరీ డిస్కషన్స్ కూర్చున్నప్పుడు మైండ్ సెట్ ఎంత మ్యాచ్ అంటే అప్పుడప్పుడు నాకు ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే భాను సార్ ఒక్కసారి కూర్చోండి లంచ్ బ్రేక్లో కూర్చొని చెప్తూ ఉంటే ఐ థింక్ యూ కెన్ డూ దిస్, వాట్ ఇఫ్ ద క్యారెక్టర్ డస్ దిస్ అంటే అమ్మయ్య అన్లాక్ అయిందిరానైనా వెళ్ళిపోతా. సో ఐ ఫీల్ ద వైబ్ ఈస్ అ బిగ్ మ్యాచ్. కానీ జస్ట్ లైక్ దర్ లోగో సప్తశ్వ అన్ని గుర్రాలు ఒక డైరెక్షన్ లోనే తిరుగుతున్నాయి. సో చారియట్ సేఫే ఉందన్నమాట. ఓకే ఓకే. సో ఇప్పుడు అంటే మే రిలీజ్ కదా, సో ఆల్మోస్ట్ అంటే ఇక పెద్ద నెక్స్ట్ అన్నట్లుగా అనుకుంటున్నారు. సో వుడెంట్ బి దట్ ట్రబుల్ ఫర్ గాయపడ్డ సింహం? కాదనుకుంటున్నాను, ఎందుకంటే పెద్ద ఈజ్ అ రియలీ రియలీ బిగ్ ఫిల్మ్. తప్పకుండా రెహమాన్ గారు కమింగ్ బ్యాక్ ఇన్ తెలుగు అండ్ హీస్ గివెన్ సమ్ రన్అవే ట్రాక్స్ దట్ చికిరి చికిరి అయితే ప్రతి ఒక్కరి నోట్లు ఉంది. So we are all waiting for the film. Ram Charan sir's acting is phenomenal. After Rangasthalam, I think this is another feel like that. After Uppena, again we are waiting to watch something Butch Babu's direction as well. So I think it is very very well anticipated, and we are comparing a very big film with a not comparing film at all. But immediate next day release anedi antavaraku నాకేమనిపిస్తుంది అంటే, see when Kabali came during పెళ్లి చూపులు వచ్చినప్పుడు మేమేమనుకున్నామంటే రజనీకాంత్ సార్ స్పిల్ ఓవర్ వస్తే చాలు మాకు సినిమా మళ్ళీ ట్రావెల్ అయిపోయింది, ఎందుకంటే టికెట్లు దొరకక వేరే ఏది ఉందిరా అని మా సినిమాకి వస్తే చాలు అని. అదే విధంగా నాకు తెలిసి గాయపడ్డ సింహం ఇస్ ఆల్సో గ్రేట్ ఆప్షన్ ఫర్ పీపుల్ టు ఎంజాయ్ బోత్ ద ఫిల్మ్స్. I think it will be a very festive time when Pedi is coming, and I think Gayapada Simham will also cater to that. అంటే ఇప్పుడు ఓవర్ఫ్లో అనే ఛాన్స్ కానీ స్కోప్ కానీ ఉందా ఇప్పుడు? ఎందుకంటే బికాస్ బిఎంఎస్ కావచ్చు ఇవన్నీ, పీపుల్ ఆర్ యాక్చువల్లీ సెలెక్టింగ్ ద షో టికెట్స్. ఒకవేళ డైరెక్ట్ గా బిఎంఎస్ లో కొనకపోయినా చెక్ చేసుకుని అక్కడ ఉంటేనే వెళ్తున్నారు. సో నాకు తెలిసి ఓవర్ఫ్లోస్ ఛాన్స్ ఎప్పుడు ఉంటుంది నాకు తెలిసి వెన్ యు ఆర్ మేకింగ్ అ ప్లాన్. ఇవాళ ఫ్రైడే నైట్ సినిమా వెళ్దాం రా అని కూర్చుంటారు. సో వెదర్ ఇట్ ఇస్ డిజిటల్ ఆర్ నియర్ ద ప్లేస్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ టికెట్ ఆబ్వియస్లీ యూ వాంట్ టు వాచ్ అ ఫిల్మ్, దెన్ యూ మైట్ యాస్ వెల్ గో టు అనదర్ ఫిల్మ్ కదా. సో యా. ఓకే. బట్ ఇంతకీ ఎవరు సింహం ఎవరు మీరు కాదని తెలిసింది? అది మేము ఇప్పుడు రివీల్ చేయొద్దు అనేసి నా చేతులు కాళ్ళు కట్టేసి చెప్తున్నాను అనమాట. బట్ అసలు ఇంత సస్టైన్ ఎట్లా చేస్తున్నారు ఆ సర్ప్రైజ్లు అనేది నాకు అర్థమవుతలేదు. I hope it comes out soon. It will be very new for Telugu. Surprise lanni kuda. So I think I'll keep it to the director to announce it. Okay. So tell us about ENE2 Taran. చాలా బాగా జరుగుతుంది ప్రస్తుతానికైతే. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ ఇంకా 2-3 ప్యాచ్ వర్క్ షూట్స్ అయితే ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ నేను జీపీఎస్కి అనుకున్నంత ప్రమోషనల్ టైం ఇవ్వలేకపోయినా. లాస్ట్ ఈవెంట్ కూడా నేను రాలేకపోయినా అనమాట. యాజ్ ద ఫస్ట్ టైం దట్ ఐవ్ డన్ దట్. ఇట్ ఫెల్ట్ గుడ్ యాక్చువల్లీ. సెట్లో ఉన్నాను, వాళ్ళు అక్కడ ప్రమోషన్ చేస్తారు. ఇట్స్ నైస్. ఇట్స్ వెరీ కైండ్ ఆఫ్ ద మేకర్స్ టు యాక్చువల్లీ పుట్ ద స్టోరీ. ఎందుకంటే అల్టిమేట్లీ నాకంత మార్కెట్ వాల్యూ ఉందో లేదో తెలియదు, కానీ మేజర్లీ ద స్టోరీ హ్యాస్ దట్ వాల్యూ, అండ్ ఐ థింక్ దట్స్ వాట్ దే పుషింగ్ ఆల్సో. అండ్ ఐఎమ్ ఫోకసింగ్ నైస్లీ ఆన్ ENE అనమాట. ఈ ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ స్టార్ట్ అవబోతుంది. And I'm waiting for the next schedule, which is in Thailand. We're traveling to Thailand for tech recce and shoot. అంతా మంచిగా కుదురుగా రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓకే. బట్ ఈ యాక్టర్ రీప్లేస్మెంట్ అనేది ఇట్స్ బిన్ ఏ బిగ్ టాపిక్. ఎందుకంటే శ్రీనాథన్ ఎలా చూస్తాం ఆ క్యారెక్టర్ లో అనేది ఒక బిగ్గెస్ట్ డౌట్ ఉంటుంది జనాల్లో.
ఎందుకంటే ఆ క్యారెక్టర్ అనేది ఎంత బాగా జనాల్లోకి వెళ్ళిపోయిందంటే అవును. మీమ్స్ గానే సపరేట్ మీమ్ పేజే ఉంది దానికి Correct. ప్రాజెక్ట్ అని చెప్పేసి అవునవును. ఈస్ బీన్ రన్నింగ్ ద పేజ్ సిన్స్ అవునవును. the film release. He's in the film also. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఒక కనెక్షన్ ఉంటుంది కదా. సో అంటే మీరు ఎన్ని క్యాంపెయిన్స్ అయినా చేయొచ్చు, అవును. లేదు వీఆర్ రీప్లేసింగ్ దిస్ విత్ దిస్ క్యారెక్టర్ అని చెప్పేసి చేయొచ్చు. బట్ జనాల్లో ఆ మైండ్ సెట్ లో అలా ఉండిపోయిన తర్వాత ఈజ్ ఇట్ దట్ ఈజీ ఫర్ యూ? సో నాకేంది అంటే ద మూమెంట్ యూ కమ్ ఇన్ టు ద థియేటర్ విదిన్ 5 minutes మీరు ఈ నగరానికి ఏమైంది 1 మర్చిపోలేదు అంటే ఐ హ్యావ్ డన్ అ మిస్టేక్. ఎందుకంటే దిస్ ఇస్ అ న్యూ స్టోరీ, ఇట్స్ అ న్యూ వరల్డ్ అండ్ ద క్యారెక్టర్స్ ఆర్ ద సేమ్, బట్ యూ కాన్స్టెంట్లీ డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ద ప్రీవియస్ ఫిల్మ్. నేను మీకు అంత గ్యాప్ థియేటర్లు ఇచ్చినానంటే ఐ హ్యావ్ ఫెయిల్డ్ ఆల్రెడీ. సో నాకు తెలిసినంత వరకు మీరు 5 నిమిషాలలో యూ విల్ బీ అబ్జార్బ్డ్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఐ వాచ్ ద ఫస్ట్ హాఫ్ రైట్ నౌ అండ్ ఐ కెన్ నేను ఫర్ ద ఫస్ట్ హార్ట్ బ్రేక్ ఎవరిది అంటే నాదే, ఎందుకంటే సుశాంత్ ఈజ్ కార్తిక్ ఫర్ మీ కదా. బట్ వెన్ ఐ వాజ్ వెరీ రిలక్టెంట్, నేను ప్రొడ్యూసర్స్ దగ్గర కూడా చెప్పాను దిస్ ఈజ్ నాట్ వర్కింగ్ అవుట్ ఇన్ మై హెడ్ అని. ఐ హ్యాడ్ టు గో బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్, ఆలోచించి దెన్ ఐ హ్యాడ్ టు రీడ్ త్రూ ది ఎంటైర్ స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ ఆల్ ఆఫ్ దట్. But when Srinath Maganti's audition happened, I was not that convinced as well. After a few days of shoot, మొత్తం చూసి ఆ రఫ్ కట్ ఎడిట్ చూసిన తర్వాత I was like, I can't make a difference. ఎందుకంటే మనము as we are watching the film at least, you will see Karthik and definitely there'll be some nostalgia. కాకపోతే that's an afterthought కానీ not during the film. 100%. అదైతే I can give my word as a director. నేను అదే చెప్తాను. You've trusted me for E&E, trust me for E&E repeat. Let's see if the ship sails smooth. లేదంటే నా అడ్రస్ చెప్తా. యాక్చువల్లీ శ్రీనాథ్ సరిపోతాడా, కరెక్ట్ సెట్ అవుతాడా? రీసెంట్ గా మన మ్యాన్షన్ హౌస్ దట్ వాజ్ ఆల్సో గెటింగ్ గుడ్ రిసెప్షన్. నేను ఎక్కడనో యాడ్ షూట్కి వెళ్తే అన్న మ్యాన్షన్ హౌస్ మలేజ్ బాగుండే అని చెప్పి శ్రీనాథ్ గురించి పొగుడుతూ ఉన్నారు. At the same time, they were also talking about his role in Ustad, I think. That was really well received. So I'm very glad for him. I think it's his year. And Animal lo Rashmika brother ga chinna role aina gani he made impact. And he's a Telugu actor. I think we should celebrate that somebody new is coming in again. True. I hope it's his time. But was he the only choice? No. There were a few other auditions that we had taken. Some fresh faces and some known faces. We had taken some look tests anamata. కాకపోతే దిస్ గై కిల్డ్ ఇట్, హీ పుట్ ద బాల్ అవుట్ ఆఫ్ ద పార్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెలివరీ, డైలాగ్, ఎవ్రీథింగ్. ఫర్ షూర్. సో అంటే రీసెంట్గా కొన్ని ప్రెస్ మీట్స్లో మీరు జనరిక్ ఇంటరాక్షన్లో పెళ్లి చూపులు 2 అని చెప్పేసి చాలా క్యాజువల్గా చెప్పేశారు, విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ అన్నట్లుగా. అంటే స్కోప్ ఉంది పెళ్లి చూపులు 2కి విజయ్ అని చెప్పేసి. I don't think so. And there were topics. rom-com చేయాలని ఇంట్రెస్ట్. అంటే will that be possible? No. పెళ్లి చూపులు 2 with విజయ్ అన్నది నాకు తెలిసి I don't know if I will be doing that. కానీ 100% rom-com అయితే it's in the charts. And I have a very very big interesting twist and take on a rom-com అన్నమాట. ఈ నగరానికి ఏమైంది తర్వాత I'm going to do something really really interesting that I think will be taken well by the Telugu audience also. చాలా కొత్తగా ఉంటది and I'm super excited about it. The announcement will be very interesting. With Vijay ade mostly? No. With somebody then చెప్తాను రిపీట్ అయినా. బట్ అంటే ఒక ఫిల్మ్ మేకర్ గా చెప్పండి, లైక్ 2016లో మీరు విజయ్ అండ్ రీతు వర్మ కొలాబరేట్ అయినప్పుడు ఉన్న ఒక సినారియోకి విల్ ద సేమ్ కాంబినేషన్ కెన్ వర్క్ నౌ? వర్క్ అవ్వచ్చేమో, అంటే 100% విజయ్ గెయిన్డ్ ఇమ్మెన్స్ పాపులారిటీ. తనకున్న ఇప్పుడు కంప్లీట్ గా ఒక మాస్ ఇమేజ్ లోకి వెళ్ళిపోతున్నాడు తను కంప్లీట్ గా. ఇప్పుడు రణబాలి చూసుకున్నా, నెక్స్ట్ ఫిల్మ్ చూసుకున్నా కూడా ఆ మేక్ ఓవరే కంప్లీట్ గా మారిపోయింది. సో ఇప్పుడు ఆ బాయ్ నెక్స్ట్ డోర్ లాగా విజయ్ ని చూడగలుగుతారు అనుకుంటున్నారా? నాకు తెలిసి దట్ విల్ బి అ వెరీ వెరీ నావెల్ థింగ్ నౌ. పీపుల్ విల్, ఇప్పుడు మనం కూడా ఇప్పుడు చూస్తూ ఉంటే అవును మీరు అన్నది కరెక్టే, హీఈస్ లుకింగ్ ఇన్ దట్ ఇమేజ్. సడన్ గా ఇమాజిన్ అ టీజర్ కమింగ్ ఇన్ ద ఫామ్. ఇప్పుడు ఆనంద్ కూడా డిడ్ సంథింగ్ రియల్లీ ఫెనామినల్ విత్ నాకు తెలిసి 90s ఆదిత్య తోటి లండన్ లో అది ఎపిక్. ఐ రియల్లీ లవ్ దట్. సో నాకు ద ఫీల్ ఆఫ్ ఇట్ వాజ్ క్రేజీ అనమాట. సో అట్లా నావెల్టీ ఎక్స్పెక్ట్ చేస్తారు 100% విజయ్ నుంచి. అది వచ్చినప్పుడు ఐ థింక్ ఇట్ విల్ బి టేకెన్ బై సర్ప్రైజ్. ఐ వుడ్ వాచ్ దట్ ఫిల్మ్. సడన్ గా ఇప్పుడు విజయ్ ఇస్ ప్లేయింగ్ బాయ్ నెక్స్ట్ డోర్ అండ్ లుక్స్ రియల్లీ ఫ్రెష్ అంటే 100% ఐ విల్ గో టు బుక్ మై షో అండ్ place a few tickets. అంటే ఇమేజ్ వైస్ చూసుకుంటే బ్రేకింగ్ ద ఇమేజ్ ఇస్ ఫైన్. బ్రేకింగ్ ది ఇమేజ్ I think is a very commercial move.
దట్స్ వాట్, అంటే కమర్షియల్ మూవీ కాకపోతే దీనికి మళ్ళీ ఒక మార్కెట్ అటాచ్మెంట్ ఉంటుంది. ఓకే, ఇన్ని క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అని ఇదని దట్స్ వాట్. అక్కడ ఏంది అంటే నాకు తెలిసి ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఇండివిజువల్. మనం ఏంది అంటే వి ఆల్ హ్యావ్ టు సిట్ అక్రాస్ అ టేబుల్ ట్రాన్స్పరెంట్లీ ఈవెన్ యాజ్ అన్ యాక్టర్. ఇప్పుడు ఏజెన్సీస్ మధ్యలో వచ్చి ఈయన ప్రైజ్ ఇంత అని అనకుండా నేనేమంటున్నా అంటే వెన్ దెర్ ఇస్ స్కోప్ ఫర్ ఎక్స్పెరిమెంటేషన్, మనకు కూడా ఒక సిస్టమ్ ఎట్లా తయారవ్వాలంటే ది యాక్టర్ కెనాట్ పుట్ ఫ్రంట్ లోడ్ ఆన్ ద ఫిల్మ్. ఇప్పుడు మీరు లెట్స్ సే దట్ యువర్ ఇమేజ్ ఇస్ రామ్ కామ్స్ అండ్ యూఆర్ మూవింగ్ ఇన్ టు యాక్షన్, దెన్ ఆబ్వియస్లీ యూఆర్ నాట్ గెటింగ్ దట్ రామ్ కామ్ మార్కెట్ వాల్యూ ఆన్ టు దట్ యాక్షన్ కదా. అది మనం ట్రాన్స్పరెంట్గా మాట్లాడి ఒక క్రియేటివ్ డీల్ స్ట్రక్చర్ చేసుకోవాలి ఫైనాన్షియలీ కూడా. అప్పుడు సినిమా మీద లోడ్ పడకుండా డిస్ట్రిబ్యూటర్స్ లాస్ ఇవన్నీ కూడా మనం కవరప్ చేయవచ్చు. ఎందుకంటే ద రిస్క్ ఈస్ బీయింగ్ టేకెన్ బై ది యాక్టర్ దెన్. ఇట్ షుడ్ బి యాక్చువల్లీ 100%. ఎందుకంటే ఇంతకుముందు మనం కమల్ హాసన్ గారు తీసుకున్నా, నాగార్జున గారు తీసుకున్నా, దే ట్రైడ్ ఇట్ అవును, అండ్ దే ప్రూవెన్ ఇట్ యాజ్ వెల్. అంటే ఇట్స్ వెరీ లాజికల్. యూ హ్యావ్ టు బి సెల్ఫ్ అవేర్. ఇప్పుడు నౌ యూ హ్యావ్ అన్ ఇమేజ్ ఆఫ్ అన్ యాక్షన్ హీరో. రామ్ కామ్ కి మళ్ళీ మీరు ఎంట్రీ ఇస్తున్నారంటే యూఆర్ యాజ్ గుడ్ యాజ్ అ డెబ్యూటాంట్. సో ఆబ్వియస్లీ యువర్ యాక్షన్ మార్కెట్ విల్ నాట్ బి దేర్. సో యూ హ్యావ్ టు చార్జ్ మచ్ లెసర్. అదే అంటే ఎక్కడో ఈ మార్కెట్ ఓటీటీ ఇది అంతా దృష్టిలో పెట్టుకొని దే ఆర్ నాట్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ జోన్ అనే కైండ్ ఆఫ్ ఒక ఇమేజ్ క్రియేట్ అయిపోతుందేమో అనిపిస్తుంది. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్స్. కొందరు యాక్టర్స్ అయితే దే డోంట్ టేక్ రెమ్యూనరేషన్ అప్ ఫ్రంట్ ఆల్సో, సినిమా స్టోరీ నచ్చితే. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్ అంతే. మీరు ఒక స్వర్ణయుగంలో ఎంటర్ అయ్యారు సినిమాకి, ఎందుకంటే ద టైమ్ షార్ట్ ఫిల్మ్స్ ఆర్ వాల్యూడ్. కరెక్ట్. ఒక షార్ట్ ఫిల్మ్ తీసాను అని చెప్పేసి అంటే షార్ట్ ఫిల్మ్ మేకర్స్కో వాల్యూ ఉండేది. ఓకే, వీళ్ళంతా స్పెండ్ చేసి షార్ట్ ఫిల్మ్ చేశారు, ఆ షార్ట్ ఫిల్మ్ వాజ్ లుకింగ్ గుడ్, టెక్నికల్లీ బాగుంటుంది. సో ఇప్పుడు ఈవెన్ కశ్యప్ వెన్ హీ మేడ్ బ్రేకప్ కన్సల్టెంట్ ఆల్సో ఇట్ వాజ్ లైక్ ఓకే దీస్ గైస్ ఆర్ పుట్టింగ్ ఇన్ ఎఫర్ట్స్ అని చెప్పేసి ఆడియన్స్ కూడా రికగ్నైజ్ చేసేవారు. ఆ సినారీ ఇప్పుడు ఉందనుకుంటున్నారా? ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫాలోయింగ్ రావడానికి మనకి షార్ట్ ఫిల్మ్ చేసేదానికి ఖర్చు కూడా చాలా తగ్గిపోయింది. అట్ ద సేమ్ టైం టాలెంట్ అన్నది ఇట్ కెన్ గో వైరల్ ఓవర్ నైట్. వైరాలిటీ అనేది ఓన్లీ ఫర్ షార్ట్ కాంటెంట్ కి ఉంటుంది కదా, 2 minutes, 1 minute. Probably, I do not know. ఇప్పుడు నేను if you are able to engage me for 10 minutes using AI or whatever, then 100% you have a game changing graph at 2-hour film. రీసెంట్గా నాకు జాకీ అనేసి ఒక తమిళ ఫిల్మ్ మేకర్ నరేటెడ్ సబ్జెక్ట్. ఓకే, పిచ్ డెక్ చూస్తాను అంతా ఓకే, దాంట్లో చిన్న లింక్ ఉంది, అది చూస్తే ఈ మేడ్ షార్ట్ ఫిల్మ్ ఇవాల్టి టైంలో. అండ్ దట్ సో ప్రెషియస్. అది చూసినప్పుడు ఇదే ఇంకో 2 సార్లు తీసి ఉంటే అది ఫీచర్ ఫిల్మే కదా, 100% నాకు నమ్మకం వచ్చేసి దిస్ మ్యాన్ ఈస్ గోయింగ్ టు మేక్ ఇట్ బిగర్. సో టుడేస్ టైమ్ ఇట్స్ ఈవెన్ మోర్ వాల్యుబుల్. ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తే అంతకంటే నమ్మకము ఇచ్చే డివైస్ ఇంకేం లేదు. బట్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ డూయింగ్ ఇట్ బికాస్ షార్ట్ ఫార్మాట్ కాంటెంట్ తోటి ప్రీవియస్ చేసేసి పైకి నరేట్ చేసి ప్రొడ్యూసర్స్ కూడా రిస్క్ తీసుకునే రెడీ ఉన్నారు కాబట్టి. కానీ ఐ ఫీల్ టు జస్ట్ టెస్ట్ యువర్ ఓన్ స్కిల్, ఐ థింక్ యూ షుడ్ మేక్ అ షార్ట్ ఫిల్మ్. ఇఫ్ యూ మేక్ అ షార్ట్ ఫిల్మ్ దానికంటే పవర్ఫుల్ ఎంట్రీ పాస్ లేదు. ఎస్పీలో కానీ గీతార్ట్స్లో కానీ ఎక్కడ పోయినా మీరు ఆ షార్ట్ ఫిల్మ్ లింక్ పంపించి అది అరెస్టింగ్గా ఉంటే నెక్స్ట్ డే యూఆర్ ఆన్ అ ఫిల్మ్ సెట్. ట్రూ. ఎందుకంటే హార్డ్లీ సీ ఎనీ ఇండిపెండెంట్ షార్ట్ ఫిల్మ్స్ రైట్ నౌ. యా ఫర్ షూర్. ఎందుకంటే అంతకుముదు రన్వే రీల్స్ ఇవన్నీ చూస్తున్నప్పుడు అరే కొత్త టాలెంట్ ఎంత బాగా వస్తుంది, కొత్త ఛానల్స్ లో వీళ్ళందరూ కూడా దానికి మానిటైజేషన్ ఆ టైంలో ఉండేది, వెళ్ళిపోయింది. ట్రూ. సో హోప్ఫుల్లీ దట్ ఎరా ఫింగర్స్ క్రాస్డ్ రీఇగ్నైట్స్. I hope so. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ గాయపడి సింహం. సో ఆ సింహం రివీల్ ఎప్పుడో కూడా చూద్దాం, వెయిటింగ్ ఫర్ ఇట్. చూద్దాం. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. Thank you so much. Thank you. Had a lovely time.